హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాపరాయి దగ్గరికి వచ్చాం. వీ హ్యావ్ టు ట్రై బొంగులో చికెన్ అనేది. వీల్ ట్రై అది ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో అది తెలుసుకుందామండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ నాకు ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే మన మేడం గారి దగ్గర బాగుంటుంది చికెన్ అని అన్నారు. అందుకు మేడం గారి దగ్గరికి వెళ్దాం, ఏంటో డీటెయిల్స్ అడుగుదాం. అమ్మ, మీ పేరు? జ్యోతి సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది తయారు చేస్తున్నారు మీరమ్మ? 10 సంవత్సరాల నుంచి. ఓకే, 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. తర్వాత దీన్ని తయారీ విధానం మీరు ఏమైనా చెప్పగలరా? చెప్తాను సార్. ఓకే, ఎలా అమ్మా ఇవి? ఇలా ఫస్ట్ ఇది చికెన్ సార్. ఓకే. తర్వాత ఆనియన్స్, ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే. కొత్తిమీర సార్. ఓకే. ఇవి టమాటాలు సార్. రైట్. ½ కేజీ అంటే ఒక 2 వేసుకోవాలి సార్. 2 టమాటాలమ్మా. టమాటాలు కేజీకి అయితే ఒక 4. ఓకే. ఇది ధనియాల పౌడర్ సార్. ఇది ధనియా పౌడర్. ధనియాల పౌడర్ ఓకే. సరిపడ్డట్టుగా వేసుకోవాలి. ఓకే. ఓకే. ఆయిల్. చికెన్ మసాలా సార్. ఓకే, చికెన్ మసాలా. కారం సార్. కారం పౌడరు. కారం మనకు సరిపడ్డట్టుగా వేసుకోవాలి. చాలా ఓకే. వేసుకోవచ్చు సార్. రైట్ అమ్మా. ఇలా మిక్స్ చేసుకోవాలి సార్. ఓకే. ఇలాగ 10 నిమిషాలు నానబెట్టుకోవాలి సార్. ఓకే. చికెన్లో వేసి నానబెట్టుకోవాలి. ఓకే. నిమ్మకాయ వేసుకోవాలి సార్. ఓకే. నిమ్మకాయలో గింజలు తీసేసి దీంట్లో పిండాలండి. ఆవిడ పిండుతున్నారు, చూడండి. ఇలా కలిపేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ హాఫ్ బాయిల్ అవుతుంది, అదొకసారి మీరు చూడండి. ఓకే. కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి, చాలా టేస్ట్ వస్తుంది మనకి. దాంట్లోనే మన బిర్యానీ ఆకు అన్నీ వేసి చేస్తున్నారు. ఇంకొక పావు గంట టైం పడుతుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హాఫ్ బాయిల్ చేసిన రైస్ మన చికెన్లో వేశారు. ఆ గిన్నెలోని మొత్తం అంతా కలిపి, ఇందాక మసాలా అన్నీ కలిపాం కదా సార్, దాంట్లోని మొత్తం హాఫ్ బాయిల్ రైస్ వేస్తున్నారు. ఇప్పుడు దాంట్లోనే బిర్యానీ మసాలా. ఓకే, బిర్యానీ మసాలా, బిర్యానీ పేస్ట్. వద్దు వద్దు. బ్యాంబూ ఒక దాంట్లో ఒకటి వేసి వండేస్తారని మనం అపోహ పడాల్సిన అవసరం లేదండి.
మనకి అది బ్యాంబూ కూడా వాళ్ళు స్టిక్తో క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి కుక్ చేయడం కోసం ఆ బ్యాంబూకి మొత్తం మనం తయారు చేసుకుని పెట్టుకున్న రైస్ ప్లస్ మసాలాలు అన్నీ కలిపి చికెన్తో పాటు బ్యాంబూలో వేస్తున్నారు. మీరు చూడవచ్చండి. పచ్చి ఆకులు వేయాలి సార్ దీనికి. అమ్మా ఏంటి వేస్తారు పైన మీరు చెప్పండి అమ్మా. పచ్చి ఆకులు ఇలా చేయాలి సార్. ఒకళ్ళు మూత పెట్టాలి. ఓకే అంటే పొగగట్ట దూరకుండా ఉండడానికి, ఉడిపోకుండా ఉండడానికి. ఓకే. ఇప్పుడు ఇందాక హాఫ్ బాయిల్ చేసిన దాని మీద మన రైస్ హాఫ్ బాయిల్ చేశారు కదండి, దాని మీద ఈ బ్యాంబూ స్టిక్ పెట్టారు. దాన్ని కుక్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొంగులో బిర్యానీ పార్సిల్ చేయించుకొని తెచ్చుకున్నామండి. అది ఎలా ఓపెన్ చేస్తున్నారో చూడండి. బొంగులో బిర్యానీ చూడండి, ఇంకా కాలిపోతుంది. మేము తీసుకొని 1.5 hours అవుతుందండి. ఆ పైన ఈ ఆకులు పెట్టినవన్నీ బయటికి తీసేయాలండి. అది పక్కన పడే, కింద పడే పర్లేదు, ఆడే తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, గట్టిగా ప్రెస్ చేయాలి. చెత్త వచ్చేది మొత్తం. అయ్యో, ఈ కాలిపోయిన పొడి అంతా పడిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వీలైతే అక్కడ పార్సిల్ చేయించుకొని తెచ్చేయండి. బిర్యానీ లోపల ఉంది, మనం పైనుంచి కొడుతూ ఉంటే ఇక్కడ కాలిపోయిన డస్ట్ అంతా కూడా ప్లేట్లోకి వస్తుంది. కనుక హ్యాపీగా అక్కడ తింటే తినేయండి, లేదా అనుకుంటే అక్కడ మామూలుగా బిర్యానీ బయటకు తీసిన తర్వాత ప్యాక్ చేయించుకొని తెచ్చుకోవడం బెటర్. థ్యాంక్ యూ. ఇది మీరు చూడండి, మేము 1/2 kg తీసుకున్నామండి. ఇద్దరికి హ్యాపీగా సరిపోతుందండి. మేము తీసుకుని ఒక 2 hours పైన అయిపోతుంది. ఇప్పటికి కూడా ఇంకా పొగలు వస్తున్నాయి. చూడండి, మీరు చూసారా పొగలు కనిపిస్తున్నాయా, ఎలా వస్తున్నాయో. అది